వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో నావిక్‌కి నోటిఫికేషన్ పడిందండి. నావిక్ అంటే జనరల్ డ్యూటీకి సంబంధించింది. ఇది 10+2 ఎంట్రీ అండి. నోటిఫికేషన్ నెంబర్ వచ్చి 02/2019 బ్యాచ్ ఇది. సో ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క నోటిఫికేషన్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్సైట్లో మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్లు మనకి ఇక్కడ వస్తాయండి. ఇక్కడ మనం చూస్తున్నది చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ నావిక్ జీడీ 02/2009 బ్యాచ్. ఈ నోటిఫికేషన్ మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇందులో మనకి ఇక్కడ చూడండి ఆపర్చునిటీస్ అని ఉన్నాయి కదండి, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో మనకి ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 21st January 2019, క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 31st January 2019 till 17 hours, అంటే సాయంకాలం 5 గంటల వరకు ఇది ఉంటుంది. అలాగే లింక్ ఫర్ ప్రింటింగ్ ఈ అడ్మిట్ కార్డ్ వచ్చి 11 నుంచి 21 మధ్యలో February 2019 మధ్యలో ఇది ఉంటుంది. దీనికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ముందు మనం చదివిన తర్వాత మన మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఐ అగ్రీ కొడితే మనకి డాక్యుమెంట్స్లో ఏవేవి సబ్మిట్ చేయాలన్నీ క్లియర్గా వస్తాయండి. ముందుగా మీరు ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మేట్ ఉన్నాయి కదా, ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. సో అసలు నోటిఫికేషన్ ఏంటో చూద్దామండి. సో ఈ నోటిఫికేషన్ మీకు వెబ్సైట్లో చూపించానండి. అలాగే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ 19 to 25 January 2019 వచ్చిన నోటిఫికేషన్ అండి, ఎంప్లాయ్మెంట్ నోటీస్ ద్వారా. సో ఇది జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యాజ్ ఎ నావిక్ జనరల్ డ్యూటీ నోటిఫికేషన్ అండి. ఇది 10+2 ఎంట్రీ 02/2019 బ్యాచ్. అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్, ఓన్లీ ఆన్లైన్ అండి, ఫ్రమ్ 21 to 31st January 19. సో నేను ఈ వీడియోలో మీకు ఓన్లీ బుల్లెట్ పాయింట్ చెప్తానండి. అంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది. తర్వాత ఇది ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ, ఇలాంటివన్నీ చెప్తాను. సో మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఫుల్గా డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ కూడా ఇస్తాను. మీరు పూర్తిగా చదివిన తర్వాతే అప్లై చేయండి. సో దీనికి ఇన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వరండి. అది వేరియస్ అండి, పోస్టులు పెరగవచ్చు తగ్గవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఏదైతే డిసైడ్ అవుతారో అన్ని పోస్టులు తీసుకుంటారు. సో చూద్దామండి అసలు నోటిఫికేషన్ ఏముందో. Applications are invited from the male Indian national processing educational qualification and age prescribed below for requirement of the post of NAVIC general duty in Indian Coast Guard and Armed Force of the Union. సో ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కండి, అది గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10+2 పాస్డ్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, అంటే ఎంపీసీ ఎవరైతే చదువున్నారో వాళ్ళకండి. అలాగే 50% మినిమం పర్సెంటేజ్ ఉండాలి. ఇందులో 5% రిలాక్సేషన్ ఉంటుందండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. అలాగే దీనికి ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. సో ఆ డేట్ చూసుకుంటే 1st August 1997 to 31st July 2001 ఈ మధ్య డేట్లో పుట్టుండాలండి. ఒకవేళ మీకు అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ తీసుకోవాలనుకుంటే 5 years అయితే ఎస్సీ ఎస్టీ, 3 years అయితే ఓబీసీ అండి. ఇక దీనికి పే అండ్ ప్యాక్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఎంత అంటే దీనికి శాలరీ వచ్చి బేసిక్ పే వచ్చి 21,700 ఉంటుందండి. దానిపైన డిఏ, అలవెన్సెస్, డ్యూటీ ప్లేస్ పోస్టింగ్, ఇలా ప్రివిలెన్స్ రెగ్యులేషన్స్ అని చాలా ఉంటాయండి. ఇది బేసిక్ పే వచ్చి 21,700 అండి. ఇక ప్రమోషన్ అండ్ ప్రొసైడ్స్ ఎంత ఉంటాయంటే ప్రమోషన్ ప్రాస్పెక్ట్స్ ఎగ్జిట్ అప్ టు ర్యాంక్ ఆఫ్ ప్రధాన్ ఆధార్ కి విత్ పే స్కేల్ వచ్చి 47,600 రూపీస్ వరకు ఉంటుందండి. మీరు పే లెవెల్ 8 వరకు వెళ్ళొచ్చండి. దానికి పైన డిఏలు, ప్రమోషన్ ఆఫీసర్ క్యాడర్ ఇవన్నీ ఉంటాయి. అలాగే అదర్ బెనిఫిట్స్ అంటే మీకు ఏవైతే ఆర్మర్ ఫోర్సెస్లో ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు వర్తిస్తాయండి. అంటే బెనిఫిట్స్ అంటే ఫ్రీ రేషన్ ఉంటుందండి, అలాగే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, గవర్నమెంట్ అకామిడేషన్ ఉంటుంది మీకు ఫ్యామిలీకి, అలాగే 45 days ఎర్నర్ లీవ్ ఉంటుంది. ఇవన్నీ మినిమం కామన్గా ఆర్మీ ఫోర్సెస్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు వర్తిస్తాయండి. సో దీనికి ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై చేయాలంటే ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేయాలని క్లియర్గా చెప్పాను. అలాగే జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ GOIN వెబ్సైట్కి వెళ్ళాలండి. మనకి దీనికి డేట్ వచ్చి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 21 స్టార్ట్ అవుతుందండి, ఇంకో 2 రోజుల్లో. అంటే ఈరోజు 20 కాబట్టి రేపు స్టార్ట్ అవుతుంది. అలాగే 31 Jan 2019 వరకు ఉంటుంది, సాయంకాలం 5 గంటల వరకు. మీరు లాస్ట్ వరకు ఉండకుండా ముందే మీరు అప్లై చేసుకోండి.
దీనికి అప్లై చేసేటప్పుడు మీ నేము, మీ ఫాదర్ అలాగే మదర్ నేము యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్లు ఎలా ఇచ్చారో అలా ఇవ్వండి. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లు ఎలా ఇచ్చారో అలా ఇవ్వాలి. అలాగే ఇండికేట్ ద ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ ఆఫ్ 12th క్లాస్ అప్ టు 2 డెసిమల్స్ అండ్ దిస్ ఈజ్ నాట్ టు బి రౌండ్ ఆఫ్. సో మీ 12th క్లాస్ అంటే మీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చిన పర్సెంటేజ్ యాజ్ పర్ గా ఎలా ఉన్నాయి అలా ఇవ్వండి. ఎందుకంటే దాని ప్రకారమే మెరిట్ లిస్ట్ ప్రకారంగా మిమ్మల్ని పిలుస్తారు. అలాగే మీరు అప్లై చేసే ముందు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలని, మొబైల్ నెంబర్ కంపల్సరీ వర్క్ చేస్తుండాలండి. అలాగే ఇది అప్లై చేసేటప్పుడు ద అప్లికెంట్ ప్రొవైడ్స్ చూస్ ఓన్లీ వన్ సెంటర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. అంటే మనకి సెంటర్ ఓన్లీ ఒకటే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందండి, ఎక్కువ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, వెబ్సైట్లో ఆపర్చునిటీ మీద క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుందని. అందులో మీరు నావిక్ జనరల్ డ్యూటీ సెలెక్ట్ చేసుకొని ఐ అగ్రీ కొట్టిన తర్వాత మీరు మిగతా డీటెయిల్స్ అని ఫిల్ చేసుకుంటూ వెళ్తే మనం అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసే ముందు మనకి ఏం కావాలండి, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇమేజ్ క్వాలిటీ 200 dpi దాటకుండా ఉండాలి. ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మస్ట్ బి బిట్వీన్ 10 KB టు 40 KB ఉండాలండి. అలాగే సిగ్నేచర్ వచ్చి 10 KB టు 30 KB ఉండాలి. వన్ కంప్లీషన్ ఆఫ్ ది ఫిల్లింగ్ అప్లికేషన్ చెక్ యువర్ ఫిల్ డీటెయిల్స్ వన్స్ అగైన్ ప్రయర్ ఆఫ్ సబ్మిట్ చేసే ముందు మన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చామో లేదనేది చెక్ చేసుకోవాలండి. సో మనం సక్సెస్ఫుల్గా అప్లై చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుందండి. అప్లికేషన్ నెంబర్ని మనం సేవ్ చేసి ఉంచుకోవాలి. అలాగే మనం అప్లై చేసేటప్పుడు ఏదైతే ప్రింట్ వస్తుందో ఆ ప్రింట్ని కూడా మన దగ్గర ఉంచుకోవాలి. అయితే మనకు ఒక లింక్ ఇచ్చారండి. ఈ లింక్ చూడండి, జాన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ gov.in రీప్రింట్ ఇది ఇచ్చారు కదండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫిబ్రవరి 11 నుంచి 21 మధ్యలో మనం ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ టైంలో మనకి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వట్లేదంటే మన రిజెక్షన్ లిస్ట్లో ఉన్నట్టండి. ఫర్ క్యాండిడేట్స్ నాట్ మీటింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజెక్షన్ స్లిప్ గివింగ్ ద కాజ్ ఆఫ్ రిజెక్షన్ విత్ ద అప్లికేషన్ నెంబర్ will be displayed. Shortlisting criteria will be based on the higher percentage of marks for a particular examination center. సో ఎవరైతే యాక్సెప్ట్ చేశారు అప్లికేషన్ దాన్ని అడ్మిట్ కార్డ్ 3 కాపీలు తీసుకొని మీ లేటెస్ట్ ఐడెంటికల్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదో ఉందో బ్లూ బ్యాక్గ్రౌండ్తో అది అంటించి మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి వస్తుందండి. అలాగే ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు candidates shall bring all original documents and keep one application form ready to along with the photocopies of all documents attested, that is 10th class certificate and mark sheet and class 12th class certificate and mark sheet showing a subject caste certificate wherever the required and domicile certificate of their respective state for submission of the examination center on the date of examination. Any candidate who does not carry all these documents at the time of requirement shall not be permitted to appear the written examination. సో మనం ఏదైతే అప్లై చేస్తున్నామో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంతే 10th క్లాసు, ఇంటర్, అలాగే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఎగ్జామినేషన్కి డేట్కి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొని రావాలండి. ఆ రోజే మనం ఇవన్నీ చెక్ చేస్తారు. ఇక లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ వచ్చి 31st Jan 2019 ఇది ఆల్రెడీ చెప్పాను. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఒక్కొక్క జోన్ వైజ్గా డివిజన్ చేశాడండి. ఇది నార్త్ జోన్ వచ్చి జలంధర్, దేహ్రాడూన్, జోధాపూర్, నోయిడా, వారణాసి ఇవన్నీ నార్త్ జోన్ అండి. ఇక నార్త్ ఈస్ట్ జోన్ చూసుకుంటే గౌహతి అండి. గౌహతికి వచ్చి మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ఇలాంటి రాసే వాళ్ళందరూ గౌహతి సెంటర్ వస్తుందండి. ఇక ఈస్ట్ జోన్ చూసుకుంటే టుటికోరన్, చెన్నై, సికింద్రాబాద్, విశాఖపట్నం. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో అప్లై చేస్తారో వాళ్ళకి విశాఖపట్నం సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలండి. అలాగే ఎవరైతే తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నారో వాళ్ళు సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగే వెస్ట్ జోన్ అని, నార్త్ వెస్ట్ జోన్ అని, ఏఎన్ జోన్ అని చెప్పి డివిజన్ చేశారండి. మీరు ఏదైతే సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెంటర్ మాత్రమే ఉంటుందండి, ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలండి. సో ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఇది మనకి ఎగ్జామ్ వచ్చి మార్చ్ ఏప్రిల్ 2009 మధ్యలో ఉంటుందండి. ఇందులో షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా విల్ బి బేస్డ్ ఆన్ ద హైయర్ పర్సెంటేజ్. ఎగ్జామ్లో వచ్చిన హైయర్ పర్సెంటేజ్ ప్రకారంగా చూస్తారు. అలాగే మీ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ పర్సెంటేజ్ ప్రకారంగా చూస్తారు. ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అప్ టు 12th స్టాండర్డ్ వరకు ఉంటుందండి. ఈ దోస్ హూ క్వాలిఫై రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి అండర్గో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి పిఎఫ్టీ ఉంటుందండి. పిఎఫ్టీ అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. అండ్ ద టెస్ట్ ప్రొసీజర్ విల్ బి టేక్ అబౌట్ 2 days అండ్ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై దిస్ ఎగ్జామినేషన్. సో ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదండి. ఇక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చూసుకుంటే దీనికి 1.6 km రన్ టు బి కంప్లీటెడ్ ఇన్ 7 minutes, 20 స్క్వాట్ అప్స్, అలాగే 10 పుషప్స్ అండి, అంటే 10 పుషప్స్ ఉంటాయండి. అలాగే ద సెలెక్టెడ్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బై ఫ్రమ్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద ఆల్ టెస్ట్ డిపెండింగ్ అపాన్ ద అవైలబుల్ వేకెన్సీ. ద జోన్ వైజ్ సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వెబ్సైట్.
సో ఇవన్నీ మనకి సెలెక్షన్ అయిన తర్వాత జూన్ జూలై మధ్యలో మనకి ఈ వెబ్సైట్లో పెడతారండి. సో మీరు వెబ్సైట్ ఎప్పుడు తరువుగా చూస్తూ ఉండాలండి. సో ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసుకుంటే అంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్యూరిటీ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ ఎలిజిబిలిటీ విల్ బి క్యారీడ్ అవుట్ ద ప్రేయర్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ ఆర్ దేర్ ఆఫ్టర్ రిక్వైర్డ్ టు అపియర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ విత్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం తీసుకుని వెళ్ళాలండి. 3 కాపీస్ ఆఫ్ ఫ్రీ ఫీల్డ్ ఆన్లైన్ అడ్మిట్ కార్డ్ ఒకటి కావాలండి. ఒరిజినల్ క్లాస్ ఆఫ్ 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఒరిజినల్ క్లాస్ ఆఫ్ 12th పాస్ సర్టిఫికేట్ కావాలి. ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. డొమెసైల్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్ కార్డు కానీ లైసెన్స్ కానీ ఇలాంటివి కావాలి. ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్ కేటగిరీ అప్లికెంట్స్ అయితే రిజర్వ్ కేటగిరీ అప్లికేషన్ కూడా తీసుకురావాలి. సో అలాగే 10 రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్తో తీసుకురావాల్సి వస్తుందండి. ఇవన్నీ కావాల్సినవి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు తీసుకువెళ్ళాలండి. ఇక మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయండి. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే నావీకి కానీ ఆర్మీకి కానీ ఇండియన్ కోస్ట్ గార్డ్ కానీ టాటూస్ ఉంటే తీసుకోరండి. అంటే మీరు ట్రైబల్స్ అలాంటి వాళ్ళైతే వాళ్ళకి టాటూస్ కొన్ని పర్మనెంట్గా వస్తుంటాయి కాబట్టి అవి అయితే యాక్సెప్ట్ చేస్తారు కానీ మిగతావి అయితే చేయరు. ఇక ట్రైనింగ్ వచ్చి ద బేసిక్ ట్రైనింగ్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ జూలై ఆగస్ట్ 2019 అండి. ఐఎన్ఎస్ఎల్గా ఫాలోడ్ బై ద సి ట్రైనింగ్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అది ఉంటుంది. అలాగే జనరల్ గైడ్లైన్స్ అన్నీ మీకు తెలిసినవి ఇవన్నీ నేను లింక్కి ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఈ పాయింట్స్ అన్ని ప్రతి పాయింట్ చదివి అప్పుడు అప్లై చేస్తారని అనుకుంటున్నాను. నేను ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నానండి నోటిఫికేషన్ పడిందని. మీరు మాత్రం పక్కాగా ప్రతి నోటిఫికేషన్ నేను ఏ నోటిఫికేషన్ చెప్పినా డిస్క్రిప్షన్లో ఇచ్చిన పీడిఎఫ్ ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అంతా చదివిన తర్వాతే మీకు అర్థమైన తర్వాత అప్లై చేయండి. అలాగే ఈ ఎగ్జామ్ కోసం మీరు ఎక్కడికైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇస్తారండి. వాళ్ళు ఎవరంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ బై ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ విల్ బి రీఎంబర్స్డ్ ఆర్డినరీ సెకండ్ క్లాస్ ఫేర్ బై ట్రైన్ ఆర్ బస్. సో ఇదండి. మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .gov.in వెబ్సైట్ని తరువుగా చూస్తుంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో దీనికి 21ని స్టార్ట్ అవుతుందండి. అంటే రేపే 21ని స్టార్ట్ అవుతుంది. దీనికి ఆన్లైన్లో 31ని ఎండ్ అవుతుందండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నానండి, మీరు అప్లై చేసేటప్పుడు తరువుగా ఒకసారి మొత్తం చదవండి. మీకు ఏ కావాలో పాయింట్స్ వైజ్గా రాసుకోండి. రాసుకున్న తర్వాతే అప్లై చేయండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ సబ్జెక్ట్ కానీ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాభూషణ గంట్ల సైనింగ్ ఆఫ్.